తా ఇది సుబ్బారావు చెంబు, ఇది సీత చెంబు, ఇది గీత మగ్గు, ఇది చిన్నతంబి డబ్బా, ఇది చంటిగాడి రబ్బరు ముంత, ఇది దొడ్డప్ప ప్లాస్టిక్ డబ్బా, ఇది రాజమ్మ బకెట్టు, ఇది యాదయ్య తపేళ, ఇది బషీర్ లోట, ఇది థామస్ చెంబు, తుమ్ ఇది జగన్నాథ్ థలో. నం ఏ పేరుతో పిలిచినా ఈ వస్తువు అనాదిగా తరతరాలుగా వాడుకలో ఉంది. తా పల్లె, పట్టణం, ప్రాంతం, జిల్లా, రాష్ట్రం, పేద, గొప్ప, ఆడ, మగ భేదం లేకుండా ప్రతి ఇంట్లోనూ తిష్ట వేసింది. తొలికోడి కూయగానే దేశంలో ఎంతో మంది వెతుక్కునే వస్తువు ఇదే. ఎవరి స్తోమత వారిది, ఎవరి అవసరం వారిది. రాగి, ఇత్తడి, రబ్బరు, జగ్గు, మగ్గు, ప్లాస్టిక్ బాటిల్, వాడేసిన పెయింట్ డబ్బా కాదేది దీనికనర్హం. అన్నింటి గమ్యం ఒక్కటే, బహిరంగ మల విసర్జన. ఎంత అనాగరికం! నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఇదే. కానీ పరిశుభ్రత దిశగా, స్వచ్ఛత దిశగా భారత ప్రభుత్వం వేసిన ముందడుగుతో ఇప్పుడు చెంబు ఆధిపత్యం అంతరిస్తోంది. చెంబుకిప్పుడు గడ్డు కాలం, చెంబుకు మూడింది, చెంబుకి ఆయుష్ తీరింది, చెంబు చచ్చిపోతూ ఉంది. ఎందుకంటే కొత్త ఆలోచన పుట్టింది. రండి కలిసి ముందడుగు వేద్దాం. ఇటువంటి చెంబులేని సమాజం కోసం, ఆరోగ్యవంతమైన ఆధునిక భారతావని కోసం. మరుగుదొడ్డి వాడకం చైతన్యవంతుల లక్షణం. జై స్వచ్ఛ భారత్.